ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే పేరు అనుకుంటా, బ్రాండ్ అని ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప 2తో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు. కేవలం 6 రోజుల్లోనే 1,000 కోట్ల మార్క్ను క్రాష్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. వారం రోజులు అయిన పుష్ప రాజ్ కలెక్షన్స్ తగ్గలేదు. ఇప్పుడు వీకెండ్ కావడంతో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో టీమ్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అయినందుకు సినీ, రాజకీయ ప్రముఖులకు, అభిమానులకు అల్లు అర్జున్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇక ఈ బన్నీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గత కొద్ది రోజులుగా బన్నీ పొలిటీషియన్స్ ను కలవడంతో ఆ వార్తలు నిజమేనని వినిపిస్తోంది. ఒకవేళ ఎంట్రీ ఇస్తే పార్టీ పేరు ఏమి పెడతాడు అనే చర్చలు నెత్తింట వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పొలిటికల్ గురించి వార్తలు రావడానికి కారణం కూడా ఉందనే చెప్పాలి. ఇటీవల ఆయన వరుస పొలిటీషియన్స్ ను మీట్ అవుతున్నారు. ఆ మధ్య ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యాడట. ఈ భేటీలో అల్లు అర్జున్తో పాటు బన్నీ వాసు, అదేవిధంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో అల్లు అర్జున్కి రాజకీయాల్లో వచ్చే ఉద్దేశ్యం ఉందని, అందుకోసమే ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశాడని ఇలా పలు రకాల చర్చలు సోషల్ మీడియాలో చోటు చేసుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్కి 10 ఏళ్లపాటు సేవ కార్యక్రమాలు చేయమని, ఆ తర్వాతనే రాజకీయ రంగ ప్రవేశం చేయమని సలహా ఇచ్చాడట. అందుకే బన్నీ చిరంజీవికి పోటీగా బ్లడ్ బ్యాంక్ను ఓపెన్ చేశానని, అలాగే పలు సేవలను అందించాలని అనుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలకు అల్లు అర్జున్ టీం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అభిమానుల్లో గందరగోళం సృష్టించడానికి కొంతమంది ఫేక్ ప్రచారం, వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరించింది. కానీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. అటు ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఫ్యాన్స్ కోరికను తీరుస్తానని పుష్ప 2 ప్రమోషన్స్లో చెప్పాడు. పొలిటికల్ లీడర్గా ఫ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారు. మరి వాళ్ల కోరిక మేరకు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే మాత్రం ఇక రాజకీయాల్లో కూడా మెగా వర్సెస్ అల్లు వార్ మొదలైనట్లే. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ఏ పార్టీతో సంబంధం లేకుండా కొత్త పార్టీ పెడితే మాత్రం ఆర్మీ అనే పేరుతో పార్టీని పెట్టనున్నారని ఓ వార్త వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై అల్లు అర్జున్ స్పందించి ఫ్యాన్స్ కోరికను తీరుస్తారేమో చూడాలి. విషయానికొస్తే త్రివిక్రమ్తో సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ మూవీ అప్డేట్ రాబోతుంది.